రెడ్డిపాలెం మండలం పురంధరపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఎక్కి ఓటర్లకు అభివాదం చేస్తూ ప్రచారం సాగించారు. ప్రజలు ప్రసన్న కుమార్ రెడ్డికి అడుగడుగున హారతులతో నీరాజనాలు పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి ప్రశాంత్ రెడ్డి అని, రామచంద్రపురంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రశాంత్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ హయాంలో వేసిన రోడ్లపైనే ప్రయాణిస్తూ ఆమె చెప్పిన మాటలు వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. పేదలకు కోటీశ్వర్లకు మధ్య పోటీ జరగబోతా ఉంది. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. కోటీశ్వర్లందరూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వైపు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. మీరు కూడా ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబును కూడా చూశారు. ఎవరు కూడా పేద ప్రజలు ఆర్థికంగా బలపడాలి, అన్ని రంగాలలో మొదటి వరుసలో ఉండాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మధ్యతరగతి కుటుంబాలకు కానీ, ముస్లిం మైనారిటీలకు కానీ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొంతవరకు మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చేయడం జరిగింది. ఏ ఒక్క వాగ్దానం కూడా అమల్లోకి రాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను పూర్తిగా విస్మరించి పెద్ద పెద్ద కోటీశ్వర్లను, ధనవంతులను దగ్గర పెట్టుకొని కోట్లకు పడగలెత్తాడే తప్ప పేద ప్రజల గురించి పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నా పేదలు బాగుండాలి, అన్ని వర్గాల వారు బాగుండాలి, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి తపనతో అనేక సంక్షేమ పథకాలు దాదాపు 3 లక్షల కోట్లు నిధులు కేటాయించి పేదరికాన్ని రూపుమాపాలని చెప్పి మీకందరికీ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చాం, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఉండాలని ప్రజలు ఏ మండల హెడ్ క్వార్టర్స్కో, జిల్లా హెడ్ క్వార్టర్స్కో పోయి పనులు కాక తిరుగుతూ కాళ్ళు అరిగిపోయే విధంగా తిరిగేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా వాలంటీర్స్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మీ ముంగిటే పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పెన్షన్ తీసుకోవాలంటే చాలామంది ఇబ్బందులు పడతారు. 33 మంది చనిపోయినారు రాష్ట్రంలో. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు. కుట్రలు, కుతంత్రాలు 24 గంటలు అదే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. పేదలు బాగుండాలనేది అతనికి ఇష్టం లేదు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, 0 వడ్డీ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే 33 పథకాలు ఉన్నాయి. ప్రతి పథకంకి ఒక పేరు పెట్టి ప్రతి కుటుంబానికి లబ్ధి పొందే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ ఎన్నికల్లో అందరూ ఏకమైనారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎంతమంది ఏకమైనా సింహం సింగల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆశీర్వాదంతో మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఆయన కోటీశ్వర్లను నమ్ముకోలేదు. పేద ప్రజలే నాకు అండగా ఉన్నారు, నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, వాళ్ళ ఆశీర్వాదం నాకుంటే చాలని చెప్పి మిమ్మల్ని నమ్ముకున్నాడు. ఇక ఈ నియోజకవర్గంలో దాదాపు మా కుటుంబం 11 సార్లు పోటీ చేస్తే 9 సార్లు గెలిపించారు మా కుటుంబాన్ని మీరు. నల్లపరెడ్డి శ్రీనివాసులు గారిని, మా తండ్రి గారిని 3 సార్లు గెలిపించారు, నన్ను 6 సార్లు గెలిపించారు. ఎప్పుడు కూడా మీ మధ్య ఉంటాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులు అవుతాం. ఏదో ఎమ్మెల్యేలని చెప్పేసి పొగరుతో గర్వంగా ఏ రోజు కూడా మీ మధ్య లేను. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1,12,100 ఇళ్ళు తిరిగాను. నా కాలు బాగలేకపోయినా కూడా ప్రతి గడప దొక్కాను.
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. అని చెప్తున్నాడు, సచివాలయ వ్యవస్థను కూడా రద్దు చేసేస్తాము, ముస్లింస్ సంబంధించిన రిజర్వేషన్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తామని అతను మాట్లాడినాడు. వీళ్ళంతా దుర్మార్గులు, మోసగాళ్ళు, పగటి వేషగాళ్ళు, ప్రజలను మోసగించి వాగ్దానాలు చేసి ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇప్పుడు వస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు కరోనా వస్తే రాష్ట్రం, ప్రపంచం, దేశం విలయతాండవం చేసింది. చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ పెద్ద మనుషులు ఎవ్వరూ ఆ రోజు కనబడలేదు. మేమున్నాం మీ మధ్య, మా వాలంటీర్స్ ఉన్నారు, మా సచివాలయ సిబ్బంది ఉన్నారు. మా 16 నెలలు జైల్లో పెట్టించిన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలమ్మ పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేసింది. వీళ్ళని ఎవ్వరిని కూడా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు. ఎలక్షన్స్ వచ్చుండాయి. మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్ళను పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరిని తీసుకొచ్చారు కోవూరు నియోజకవర్గానికి, ప్రశాంతి రెడ్డిని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరు? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి 6 సంవత్సరాలు రాజ్యసభ తీసుకొని విలాసవంతమైన జీవితం గడిపి ఈ ప్రశాంత్ రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్గా వేయించుకొని ఎందుకు వెళ్ళిపోయినాడు పార్టీ వదిలి? కేవలం నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రకటించినాడని చెప్పేసి అలిగి వెళ్ళిపోయినాడు. విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.